లర్నింగ్ లర్నింగ్ని మనోవిజ్ఞాన శాస్త్ర పరిభాషలో అభ్యాసనంగా పేర్కొంటాం. అభ్యాసం దీనిని నేర్చుకోవడంగా కూడా తెలియజేయడం జరుగుతుంది. లర్నింగ్ అనగా నేర్చుకోవటం. ఇదే మనోవిజ్ఞాన శాస్త్ర పరిభాషలో అభ్యాసనంగా పేర్కొంటుంది. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే కొన్ని సామర్థ్యాలు అనేవి సంక్రమిస్తాయి. కానీ వ్యక్తి ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడానికి తనకు పుట్టుకతో సంక్రమించినటువంటి సామర్థ్యాలు అనేవి సరిపోవు. సో ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కొన్ని సామర్థ్యాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఆ నేర్చుకోవడమే అభ్యాసం. సో నేర్చుకొనుటను అభ్యాసనంగా పేర్కొంటున్నాము. అభ్యాసనము ఏ విధముగా జరిగిందో మనము తెలుసుకోలేము కాబట్టి అభ్యాసనాన్ని ప్రవర్తనలో వచ్చిన మార్పును ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. అభ్యాసనాన్ని మనం తెలుసుకోలేము. ఎలా తెలుసుకుంటున్నాము అంటే ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పును ఆధారంగా అభ్యాసనాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఏమి అభ్యాసనము అంటే ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పు అభ్యాసనం. సో అభ్యాసనం దట్ ఈజ్ ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన. అనుభవాల ద్వారా సాధన ద్వారా వ్యక్తి అంశాలను నేర్చుకోవడం జరుగుతుంది. అనుభవాల ద్వారా సాధన ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా సైకిల్ తొక్కడం రావాలి అంటే అనేక సార్లు సాధన చేయాలి. తర్వాత సైకిల్ తొక్కడం నేర్చుకోవడం అభ్యాసం. అభ్యాసం ఎలా సాధ్యమవుతుంది అంటే అనుభవాల ద్వారా సాధన ద్వారా విషయ అభ్యాసన అనేది సాధ్యమవుతుంది. సో ఇక్కడ అభ్యాసనం అంటే ప్రవర్తనలో వచ్చిన మార్పును మనం అభ్యాసనంగా పేర్కొంటాము. అభ్యాసనం దట్ ఈజ్ ఈక్వల్ టు అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తనగా పేర్కొంటున్నాం. అనగా నేను మొట్టమొదటిసారిగా బ్యాంకుకు వెళ్ళినప్పుడు నా ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. సో మొట్టమొదటగా నాకు బ్యాంకును గురించినటువంటి అనుభవం ఎదురైంది. మరో సందర్భంలో నేను బ్యాంకుకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిలాగా అనేక తప్పులు చేయకుండా నా పని ఏంటో చూసుకొని రావడం జరుగుతుంది. అంటే ఏమైంది ఇక్కడ అంటే మొట్టమొదటి అనుభవం ద్వారా నేను ఎంతో కొంత నేర్చుకోవడమే అభ్యాసనము. అంటే అభ్యాసనం అంటే అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన, ఇది అభ్యాసనం. సో అభ్యాసనం యొక్క అర్థము, అభ్యాసనం అంటే ఇది. సో అభ్యాసనానికి సంబంధించినటువంటి నిర్వచనాలను పరిశీలించినట్లయితే ఈ అభ్యాసనాన్ని గురించి వివరించినటువంటి శాస్త్రజ్ఞులు డ్రెసికో మరియు క్రాఫర్డ్ అనే శాస్త్రజ్ఞులు. డ్రెసికో మరియు క్రాఫర్డ్ అనే శాస్త్రజ్ఞులు సైకలాజికల్ లెర్నింగ్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథంలో అభ్యాసనాన్ని గురించి వివరించడం జరిగింది. సైకలాజికల్ లెర్నింగ్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనేటువంటి గ్రంథంలో లెర్నింగ్ను గురించి వివరించినటువంటి సైకాలజిస్టులు డ్రెసికో మరియు క్రాఫర్డ్ అనే సైకాలజిస్టులు. వీరు అభ్యాసనానికి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే పునర్బలనం చెందిన ఆచరణల వలన వ్యక్తి ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పుయే అభ్యాసనం అని నిర్వచించారు. పునర్బలనం చెందిన ఆచరణల వలన వ్యక్తి ప్రవర్తనలో కలిగిన శాశ్వతమైనటువంటి మార్పుయే అభ్యాసనము. ఇది డ్రెసికో మరియు క్రాఫర్డ్లు ఇచ్చినటువంటి నిర్వచనం. ఈ అభ్యాసనానికి గార్డినర్ మార్ఫీ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే గార్డినర్ మార్ఫీ పరిసరాల్లో గల అవసరాలను తీర్చుకొనుటలో వ్యక్తి ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పుయే అభ్యాసనం అని నిర్వచించినది గార్డినర్ మార్ఫీ. పరిసరంలో గల
అవసరాలను తీర్చుకొనుటలో వ్యక్తి ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పే అభ్యాసనము. గార్డినర్ గారి యొక్క నిర్వచనం. అభ్యాసనానికి గేట్స్ అన్న సైకాలజిస్ట్ ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే, అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా వ్యక్తి ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పే అభ్యాసనము. అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా వ్యక్తి ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పే అభ్యాసనము. హెన్రీ పి స్మిత్ అన్న సైకాలజిస్ట్ అభ్యాసనానికి ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే, హెన్రీ పి స్మిత్ అన్న సైకాలజిస్ట్, అనుభవాల ద్వారా నూతన ప్రవర్తనను ఆర్జించటం, అనుభవాల ద్వారా నూతన ప్రవర్తనను ఆర్జించడము లేదా పాత ప్రవర్తనను బలపరచడము లేదా బలహీనపరచడమే అభ్యాసనముగా నిర్వచించడం జరిగింది. అనుభవాల ద్వారా నూతన ప్రవర్తనను ఆర్జించడము లేదా పాత ప్రవర్తనను బలపరచడము లేదా బలహీనపరచడమే అభ్యాసనంగా నిర్వచించినది హెన్రీ పి స్మిత్ అనేటువంటి సైకాలజిస్ట్. ఈ అభ్యాసనానికి బోజ్ అన్న సైకాలజిస్ట్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్లయితే, ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరచునదే అభ్యాసనము. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరచున్నది అభ్యాసనం అని నిర్వచించినది బోజ్ అనేటువంటి ఈ సైకాలజిస్ట్. వీరితో పాటుగా హిల్గార్డ్ అనేటువంటి సైకాలజిస్ట్, హిల్గార్డ్ అంతర్గత ప్రవృత్తులతో, సహజ పరిణతితో, తాత్కాలిక స్థితులతో నిమిత్తము లేకుండా వ్యక్తి ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పే అభ్యాసనం అని నిర్వచించాడు. అంతర్గత ప్రవృత్తులతో, సహజ పరిణతితో, తాత్కాలిక స్థితులతో నిమిత్తము లేకుండా వ్యక్తి ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పే అభ్యాసనం అని నిర్వచించినది హిల్గార్డ్ అనేటువంటి సైకాలజిస్ట్. సో అభ్యాసనం అంటే ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పు అభ్యాసనం. హెర్జన్ హాన్ అనేటువంటి సైకాలజిస్ట్, హెర్జన్ హాన్ అన్న సైకాలజిస్టు జబ్బుబారిన పడడం వలన, మాదక ద్రవ్యాల వలన, అనారోగ్యం వలన, జబ్బుబారిన పడడం వలన, మత్తు పానీయాల వలన, మాదక ద్రవ్యాల వలన వ్యక్తి ప్రవర్తనలో తాత్కాలికమైన మార్పు వస్తుంది. ఈ తాత్కాలికమైన మార్పు అభ్యాసనము కాదు అని నిర్వచించారు. మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, జబ్బుబారిన పడడం ద్వారా వ్యక్తి ప్రవర్తనలో కలిగే తాత్కాలికమైనటువంటి మార్పు అభ్యాసనం కాదు. అభ్యాసనం అంటే వ్యక్తి ప్రవర్తనలో కలిగేటువంటి శాశ్వతమైనటువంటి మార్పు అభ్యాసం. సో ఇది అభ్యాసం. అభ్యాసనం యొక్క నిర్వచనాలు. అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలను పరిశీలించినట్లయితే, అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకాలు లేదా నిర్ణయకాలు, అభ్యాసన కారకాలు లేదా నిర్ణయకాలు, అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు, అభ్యాసనాన్ని ప్రభావితం చేయు కారకాలు లేదా నిర్ణయకాలు. అభ్యాసనాన్ని ప్రభావితం చేయు కారకాలు లేదా నిర్ణయకాలు. అందులో మొదటగా సంసిద్ధత లేదా సన్నద్ధత లేదా రెడీనెస్. సో అభ్యాసనాన్ని సంసిద్ధత అనేది ప్రభావితం చేస్తుంది. సంసిద్ధత అనగా నేర్చుకోవడానికి విద్యార్థి అనేవాడు శారీరకంగాను మానసికంగాను సంసిద్ధుడిగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యాసనం అనేది ప్రభావవంతంగా జరుగుతుంది. అభ్యాసకుడు సంసిద్ధంగా లేనట్లయితే అభ్యాసనం అనేది జరగదు, నేర్చుకోవడం అనేది జరగదు. విద్యార్థులు నానా రకాల ఉద్వేగాలతో పాఠశాలకు వస్తారు.
ఒకడు ఏడుస్తూ వస్తాడు, మరొకడు నవ్వుతూ వస్తాడు, మరొకడు దుఃఖంతో వస్తాడు, మరొకడు విచారంతో వస్తాడు, మరొకడు బాధతో వస్తాడు. ఈ ఉద్వేగాన్ని అదే విధంగా నిలిపి ఉంచుకున్నట్లయితే అభ్యాసం అనేది జరగదు. ఈ విద్యార్థుల్లో ఉండేటువంటి ఉద్వేగాలన్నింటినీ తొలగించి వారిని పాఠ్యాంశాన్ని అభ్యసించడానికి శారీరకంగాను మానసికంగాను ఉపాధ్యాయుడు సంసిద్ధులను చేయాలి. సో అప్పుడు మాత్రమే అభ్యాసం అనేది సమర్థవంతంగా జరుగుతుంది. మరి విద్యార్థులు అభ్యసించడానికి సంసిద్ధంగా ఉండకపోవడానికి గల కారణాలను పరిశీలించినట్లయితే, ఎందుకు సంసిద్ధంగా ఉండరు విద్యార్థులు అంటే, నిర్విరామంగా బోధించినట్లయితే విద్యార్థుల్లో ఆసక్తి అనేది సన్నగిల్లడానికి అవకాశం ఉంటుంది, సంసిద్ధత అనేది లోపించడానికి అవకాశం ఉంటుంది. విరామకాల సమయాల్లో సైతం పాఠ్యాంశ బోధన నిర్వహించినట్లయితే సంసిద్ధతను నిలిపి ఉంచడానికి అవకాశం లేదు. ఉపాధ్యాయుడి యొక్క బోధన వైవిధ్యభరితంగా లేనట్లయితే సంసిద్ధత అనేది లోపించడానికి అవకాశం ఉంటుంది. పాఠ్య విషయము విద్యార్థుల స్థాయికి మించి ఉన్నట్లయితే సంసిద్ధత లోపించడానికి అవకాశం ఉంటుంది. అభ్యసించే విషయం యొక్క అవసరము విద్యార్థికి తెలియనప్పుడు సంసిద్ధత అనేది లోపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో సంసిద్ధత లోపించడానికి అవకాశం ఉంటుంది. అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి మరో కారకము పరిపక్వత, మెచ్యూరిటీ. పరిపక్వత అనగా ఎలాంటి శిక్షణ లేకుండా జన్మతః సంక్రమించినటువంటి సామర్థ్యాలు వయస్సుతో పాటు అభివృద్ధి చెందటాన్ని పరిపక్వతగా పేర్కొంటాం. ఎలాంటి శిక్షణ లేకుండా జన్మతః సంక్రమించిన సామర్థ్యాలు వయస్సుతో పాటు అభివృద్ధి చెందడము పరిపక్వత. ప్రతి వ్యక్తికి నడిచేటువంటి సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది. నడిచేటువంటి సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది, కానీ పుట్టగానే వ్యక్తి లేచి నడవడు. ఆ సామర్థ్యం అభివృద్ధి చెందడానికి కొంత సమయం అనేది పడుతుంది. ఆ సామర్థ్యం వయస్సుతో పాటు అభివృద్ధి చెందుతుంది. అలా వయస్సుతో పాటు అభివృద్ధి చెందడమే పరిపక్వత. దానికి ఎలాంటి శిక్షణ అనేది అవసరం లేదు. శిశువు జన్మించిన తర్వాత 12 నెలల సమయం పాటు వేచి ఉన్నట్లయితే వాడు లేచి బుడి అడుగులు వేస్తూ నడుస్తాడు. దానికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు. సో ఈ సామర్థ్యం పుట్టుకతోనే వచ్చింది, కానీ ఆ సామర్థ్యం వికసించాలి అంటే 12 నెలల సమయం పడుతుంది. సో ఇలా వయస్సుతో పుట్టుకతో సంక్రమించినటువంటి సామర్థ్యాలు వయస్సుతో పాటు అభివృద్ధి చెందడమే పరిపక్వత. సో పరిపక్వత అనేది అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తుంది. పరిపక్వతను ఆధారంగానే పిల్లవాడి యొక్క పాఠశాల ప్రవేశ వయస్సును 5 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది. 5 సంవత్సరాల పిల్లవాడికి మాత్రమే రాసేటువంటి శారీరక పరిపక్వత వస్తుంది. పాఠ్యాంశాలను వినేటువంటి మానసిక పరిపక్వత అనేది వస్తుంది. అంటే పిల్లవాడి స్థాయికి తగినటువంటి పాఠ్యాంశాన్ని బోధించగలగాలి. ఉపాధ్యాయుడు బోధించేటువంటి పాఠ్యాంశం పిల్లవాడి స్థాయికి తగినట్లుగా ఉన్నట్లయితే అభ్యాసనం సమర్థవంతంగా జరుగుతుంది. స్థాయికి మించి ఉన్నట్లయితే అభ్యాసనం అనేది జరగడానికి అవకాశం లేదు. ఇది పరిపక్వత. అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి మరో కారకము ప్రేరణ, మోటివేషన్. మోటివేషన్ అనేది ఆంగ్ల భాషా పదము. మోటివేషన్ అనే ఆంగ్ల భాషా పదము మోవీర్ అను లాటిన్ భాషా పదం నుండి ఆవిర్భవించింది. మోవీర్ అనగా టు మూవ్ అని అర్థం, కదలిక అని అర్థం. సో ప్రేరణ అభ్యాసనాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రేరణ గురించి పరిశీలించినట్లయితే అభ్యాసనానికి మూలాధారము ప్రేరణ. అభ్యాసనానికి మూలాధారము ప్రేరణ అని క్రో అండ్ క్రో అను సైకాలజిస్ట్ నిర్వచించారు. క్రో అండ్ క్రో. అభ్యాసనానికి మూలాధారము ప్రేరణ. క్రో అండ్ క్రో. వ్యక్తి యొక్క అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారము ప్రేరణ. అన్ని రకాల ప్రవర్తనలకు మూలము ప్రేరణ అని నిర్వచించినది వుడ్వర్త్. అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారము ప్రేరణ అని నిర్వచించినది వుడ్వర్త్. ప్రత్యేకమైనటువంటి లక్ష్యాల వైపుగా వ్యక్తి చర్యలను ప్రేరేపించే కారకమే ప్రేరణ. ప్రత్యేకమైన లక్ష్యాల వైపు
వ్యక్తి చర్యలను ప్రేరేపించే కారకము ప్రేరణ అని బెర్నాల్డ్ అనేటువంటి సైకాలజిస్ట్ నిర్వచించారు. సో ప్రేరణ అనేది అభ్యాసనాన్ని ఈ విధంగా ప్రభావితం చేస్తుంది. సో ఈ ప్రేరణ మనకు అంతర్గత ప్రేరణ అని, బహిర్గత ప్రేరణ అని రెండు రకాలుగా ఉంటుంది. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. సో అంతర్గత ప్రేరణ అంటే బాహ్య కారకాల ప్రభావము లేకుండా స్వతహాగానే అభ్యసించాలి అనేటువంటి ఆసక్తి జనించడము అంతర్గత ప్రేరణ. బహిర్గత ప్రేరణ అంటే బాహ్య కారకాల ప్రభావం వలన, అనగా బహుమానాలు కానీ, దండనలు కానీ, పొగడ్తలు కానీ, నింద కానీ, ఇలాంటి బాహ్య కారకాల ప్రభావం వలన అభ్యసించాలి అనే ఆసక్తి జనించినట్లయితే దాన్ని బహిర్గత ప్రేరణగా పేర్కొంటారు. సో దీనిలో బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణ అన్నది సమర్థవంతమైనది, ప్రయోజనాత్మకమైనది. సో ఇది ప్రేరణ. అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి మరో అంశము సాధనా ప్రేరణ, అచీవ్మెంటల్ మోటివేషన్. ఈ అచీవ్మెంటల్ మోటివేషన్ గురించి మెక్లీలాండ్ మరియు ఆట్కిన్సన్ అనే సైకాలజిస్టులు వివరించారు. మెక్లీలాండ్, ఆట్కిన్సన్. అచీవ్మెంటల్ మోటివేషన్ సాధన ప్రేరణ అనగా ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్న తర్వాత ఎలాంటి పట్టువిడుపులు లేకుండా లక్ష్యాన్ని ఎన్నుకున్న మొట్టమొదటి రోజు ఎలాంటి ప్రేరణను కలిగి ఉన్నామో లక్ష్యాన్ని చేరుకునే చివరి రోజు వరకు అదే ప్రేరణను నిలిపి ఉంచుకోవడాన్ని సాధనా ప్రేరణగా పేర్కొంటారు. సో దీనిపైన పరిశోధనలు చేసినటువంటి సైకాలజిస్టులు మెక్లీలాండ్ మరియు ఆట్కిన్సన్ అనేటువంటి సైకాలజిస్టు. మైకేవర్ అనే సైకాలజిస్టు నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణము రేపు నేను ఎలా ఉండాలో నిన్ననే నిర్ణయించుకోవటము అని ప్రకటించడము దేనిని గురించి తెలియజేస్తుంది అని ప్రీవియస్ స్టేట్లో అడిగినటువంటి బిట్ అది సాధన ప్రేరణను గురించి తెలియజేస్తుంది. సో ఇది సాధన ప్రేరణ. అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి మరో కారకము అవసరాలు, నీడ్స్. ఈ అవసరాలను గురించి మానవతావాది అయినటువంటి అబ్రహం మాస్లో అనేటువంటి సైకాలజిస్టు మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణిని రూపొందించారు. మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి, మాస్లో హైరార్కీ ఆఫ్ నీడ్స్. సో దీంట్లో అబ్రహం మాస్లో అవసరాలను ఈ విధంగా తెలియజేశారు. అందులో అవసరాల్లో మొదటగా శారీరక అవసరాలు, ఫిజియోలాజికల్ నీడ్స్, శారీరక అవసరాలు. రక్షణ అవసరాలు, సేఫ్టీ నీడ్స్, రక్షణ అవసరాలు. ప్రేమ సంబంధ అవసరాలు, గుర్తింపు సంబంధ అవసరాలు, ఆత్మ సౌందర్య అవసరాలు, ఆత్మ సాఫల్యత అవసరం. ఆత్మ సాఫల్యత అవసరాలు. ఇది అబ్రహం మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి. దీనిలో వీటిని ఉన్నత శ్రేణి అవసరాలుగా లేదా గౌణ అవసరాలుగా అబ్రహం మాస్లో పేర్కొన్నారు. సెకండరీ నీడ్స్, ఈ రెండింటిని నిమ్న శ్రేణి అవసరాలు లేదా ప్రాథమిక అవసరాలుగా పేర్కొన్నారు. ప్రైమరీ నీడ్స్. సో అబ్రహం మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణిలో
ఈ అవసరాలన్నీ కూడా సంతృప్తిపరచబడినప్పుడే అభ్యాసనం అనేది సమర్థవంతంగా జరుగుతుంది. శారీరక అవసరాల్లో గాలి, నీరు, నిద్ర, ఆహారము, ఆవాసము, లైంగిక వాంఛ, ఈ అవసరాలన్నీ సంతృప్తిపరచబడినప్పుడే అభ్యాసనం సమర్థవంతంగా జరుగుతుంది. రక్షణా సంబంధ అవసరాలు అనేవి ఏర్పడతాయి. రక్షణా సంబంధ అవసరాల్లో గృహము, భద్రత, ఇతరుల యొక్క తోడు కోరుకోవడము, రక్షణ కోరుకోవడం. ప్రేమ సంబంధ అవసరాల్లో ప్రేమ, వాత్సల్యము, ఇతరులతో సత్సంబంధాలను ఏర్పరచుకునేటువంటి లక్ష్యం. గుర్తింపు సంబంధ అవసరాలు గుర్తింపు పొందాలనుకోవడము, ఇతరులచే గౌరవించబడాలనుకోవడము మొదలైనటువంటి అవసరాలు సంతృప్తిపరచబడినప్పుడే అభ్యాసనం అనేది సమర్థవంతంగా జరుగుతుంది. ఆత్మ సౌందర్య అవసరాలు, ఆత్మ సంతృప్తిని సాధించాలి అనేటువంటి అవసరం. సో ఇది సంతృప్తిపరచబడినప్పుడే అభ్యాసనం అనేది సమర్థవంతంగా జరుగుతుంది. ఆత్మ సాఫల్యత, ఇది ఉన్నత శ్రేణి అవసరాలు, నిమ్న శ్రేణి అవసరాలు. అబ్రహం మాస్లో తన అవసరాల క్రమానుగత శ్రేణిలో చేర్చుటకై ఈ ఆత్మ సాఫల్యత అనేటువంటి పదాన్ని కర్ట్ గోల్డ్ స్టెయిన్ నుండి పొందడం జరిగింది. కర్ట్ గోల్డ్ స్టెయిన్ నుంచి ఆత్మ సాఫల్యత అనే పదాన్ని పొందడం జరిగింది. ఇది అబ్రహం మాస్లో అవసరాల క్రమానుగత శ్రేణి, అభ్యాసనాన్ని ప్రభావితం చేసేటువంటి కారకాలు. జీవులలో అభ్యాసనం ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తూ కొన్ని సిద్ధాంతాలు ఆవిర్భవించినవి ఇవి అభ్యాసన సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు జీవులలో అభ్యాసనం ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తూ ఆవిర్భవించినటువంటి సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు ఈ రకాలుగా ఉన్నవి. అందులో మొదటగా సంసర్గవాదం. లేదా సంసర్గవాద సిద్ధాంతాలు. సంసర్గవాదం అనగా ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య చర్య ఫలితంగా అభ్యాసనము నిదానముగా జరుగుతుంది అని తెలియజేయు సిద్ధాంతాలను సంసర్గవాద సిద్ధాంతాలుగా పేర్కొంటారు. మరి సంసర్గవాద సిద్ధాంతాలకు ఉదాహరణలను పరిశీలించినట్లయితే ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య చర్య ఫలితంగా అభ్యాసనం నిదానంగా జరుగుతుంది అని తెలియజేసే సిద్ధాంతాలు మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, యత్నదోష అభ్యాసన సిద్ధాంతం. ఇవి మనకు సిలబస్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు. వీటితో పాటుగా గత్రీ హాల్ సిద్ధాంతము, వాట్సన్ ప్రతిపాదించిన నిబంధనోద్ధిత అభ్యాసనం, సంసర్గవాద సిద్ధాంతాలు మనకు సిలబస్లో ఈ సిద్ధాంతాలునే. వీటిని గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ గెస్టాల్ట్ వాదం. గెస్టాల్ట్ వాదం లేదా సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతాలు. సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు చుట్టూ ఉన్నటువంటి బాహ్య ప్రపంచాన్ని
మొత్తంగా పరిశీలించడం ద్వారా మెదడులో జనించేటువంటి మెరుపు లాంటి సమస్య పరిష్కార మార్గం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని తెలియజేసేటువంటి సిద్ధాంతాలు సంజ్ఞానాత్మక క్షేత్ర సిద్ధాంతాలు. దీనికి ఉదాహరణను పరిశీలించినట్లయితే అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము కర్ట్ లెవిన్ ప్రతిపాదించినటువంటి క్షేత్ర సిద్ధాంతము, టోల్మన్ ప్రతిపాదించిన సంకేత సిద్ధాంతం. ఇది మనకు సిలబస్లో ఉంది, దీని గురించి మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఇది గెస్టాల్ట్ వాదం. నెక్స్ట్ ఆధునికంగా రూపొందించిన బోధన అభ్యాసన సిద్ధాంతాలు. ఆధునికంగా రూపొందించిన బోధన అభ్యాసన సిద్ధాంతాలు పరిశీలన అభ్యాసన సిద్ధాంతం, మరియు బ్రూనర్ బోధనా సిద్ధాంతం. ఇవి ఆధునికంగా రూపొందించిన బోధన అభ్యాసన సిద్ధాంతం. దీంతో పాటుగా మనకు సిలబస్లో ఉన్నటువంటి మరో వాదము నిర్మాణాత్మక వాదం, కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక వాదము. దీంట్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, వైగాటిస్కి సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతాలన్నీ కూడా జీవులలో అభ్యాసనం ఏ విధంగా జరుగుతుందో వివరించేటువంటి సిద్ధాంతం. దీనిలో వైగాటిస్కి సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతము, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము, జెరోమ్ బ్రూనర్ బోధనా సిద్ధాంతాలన్నీ కూడా విద్యార్థుల్లో జ్ఞానాన్ని నిర్మించాలి అనేటువంటి అంశాన్ని వివరించడం జరుగుతుంది. అంటే నాలెడ్జ్ షుడ్ నాట్ రిసీవ్డ్ బై ఏ స్టూడెంట్, ఇట్ షుడ్ బి క్రియేటివ్ అని తెలియజేయడం జరుగుతుంది. అంటే ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థికి జ్ఞానాన్ని అందించకూడదు, విద్యార్థులే స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకునే విధంగా బోధన అభ్యాసన కృత్యాలను రూపొందించాలి అని అభ్యాసన సిద్ధాంతాలు తెలియజేస్తాయి.